నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ లీడర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డితో ఉన్నాము. సార్ చెప్పండి, వివేకానంద స్వామి ఐకాన్ అవార్డ్స్ 2025లో మీరు హెల్త్ సర్వీస్లో అవార్డు గెలుచుకున్నందుకు ఎలా అనిపిస్తుంది మీకు? ముందుగా పురాలోకల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ఈ స్వామి వివేకానంద ఐకానిక్ అవార్డ్స్ 2025లో ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఐకానిక్ అవార్డ్స్ ఏదైతే గిన్నిస్ బుక్ రికార్డ్ అవార్డ్స్ ఉన్నాయో వాటికి ఈక్వల్గా మన భారతదేశంలో మనం కూడా ఎందుకు ఈ అవార్డ్స్ ఇవ్వకూడదని పెట్టిన పెద్ద సంస్థ. వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. అయితే సేవా రంగంలో మెయిన్గా హెల్త్ సర్వీసెస్లో నేను గత 15 సంవత్సరాల నుంచి స్వామి వివేకానంద ఐడియాస్తోన ఒకటి స్కూల్ రన్ చేస్తున్నాను వికారాబాద్లో, యజ్ఞ ఫౌండేషన్ అని. సో వివేకానందని ఐడియల్గా తీసుకొని మెయిన్గా ఆయన ఏమంటారంటే మన శాస్త్రాలు ఇది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని చెప్తున్నాయి. కానీ నేను మాత్రము భారతదేశానికి వచ్చే 100 సంవత్సరాలు ఏం చెప్తున్నానంటే రోగి దేవోభవ, మూర్ఖ దేవోభవ, తర్వాత దరిద్ర దేవోభవ అని చెప్పారు ఆయన. సో అందుకని ఆయన వర్డ్స్ని మెటీరియలైజ్ చేయడానికి అంటే అనుచరులకు తీసుకురావడానికి సో ఈ మూర్ఖ దేవోభవ అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి మనము వాళ్ళనే సర్వీస్ సేవ చేయడం, అట్లా వాళ్ళకి ఒక స్కూల్ స్టార్ట్ చేసి మెయిన్గా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు గ్రామాల్లో ఉంటూ చిన్న వయసులో వాళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా, న్యూట్రిషన్ లేకుండా, స్కూల్కి సరిగ్గా వెళ్ళకుండా అలాంటి పిల్లల్ని మేము చేరదీసి ఒక 150 మంది పిల్లలకి మేము ఇప్పుడు విద్యాబోధన చేస్తున్నాము. హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఉచితంగా. అదేవిధంగా స్వామీజీ అన్న రోగి దేవోభవ అంటే ఎవరైతే సఫర్ అవుతుంటారో రోగంతో డిజీజ్తోన వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళని మనం ఒక రోగి కింద చూడకుండా నారాయణుడే ఎప్పుడైతే మనం రోజు ప్రే చేస్తామో వారే ఆరోపణలు వచ్చారని వారు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. సో మనం ఒక డాక్టర్కి కావచ్చు, ఒక నర్సుకి కావచ్చు, ఒక వార్డ్ బాయ్లా కావచ్చు, వాళ్ళకి సేవ చేసి మనం భగవంతునికి సేవ చేసినట్టు ఫీల్ కావాలనేది వారి సందేశం. సో దానికోసమని వికారాబాద్లో మా శారద హాస్పిటల్ అని మేము 2020లో స్థాపించాము. సో హాస్పిటల్లో కూడా చాలా తక్కువ ఖర్చుతోన వైద్యం ఇవ్వడము, తర్వాత పేదవాళ్ళకి పూర్తిగా వైద్య సేవలు చేయడము. అదేవిధంగా వికారాబాద్ డిస్టిక్లో ఒక 50 కిలోమీటర్ల దూరంలో 120 గ్రామాల్లో కూడా రెగ్యులర్గా మనం హెల్త్ క్యాంప్స్ చేసి అక్కడే ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి సో కొన్ని రోగాలను గుర్తించి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలని గుర్తించి సో ఆ సంస్థ వాళ్ళు మాకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు స్వీకరిస్తున్నారు అవార్డు? ఈ సండే రోజు 16th రోజు 10 o'clock ఉంది. వికారాబాద్ అంటే గుర్తొచ్చింది, చిలుకూరు గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి జరిగింది. ఏ విధంగా చూస్తారు ఆ దాడిని మీరు? మన సంప్రదాయంలో భగవంతుడు ముఖ్యము, తర్వాత భగవంతునితో పాటు అక్కడ ఎవరైతే పూజారి ఉంటారో, అర్చకులు ఉంటారో వాళ్ళని కూడా మనం చాలా గౌరవిస్తాం. ఏదన్నా విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళని మనము పెద్దవాళ్ళకి గౌరవించి వాళ్ళకి విన్నవించాలి, లేదా లిఖితపూర్వకంగా ఇవ్వాలి తప్ప వాళ్ళని దూషించడం కానీ లేకపోతే వాళ్ళని దాడి చేయడం తప్పు. ఇది మన సమాజంలో ఎవరైనా కావచ్చు, వాళ్ళు రామరాజ్యం ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే ఇంకో ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళు చేసే పద్ధతులు అనేవి కరెక్ట్ కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే అవతల దాడి చేసిన వాళ్ళు కూడా రామరాజ్యం పేరుతోటి దాడి చేశారు. టెంపుల్ని మాకు అప్పచెప్పేసేయండి, ఇకపైన మీ టెంపుల్ బాధ్యతలు మేము చూసుకుంటామని. అంటే ఇదే ఏ విధంగా చూస్తారు? అంటే రామరాజ్యం వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా హిందువులే కదా? అంటే హిందువులు కావచ్చు, బట్ ఏదానికైనా మనకు ఒక చట్టం ఉంది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లుగా లేము. మనమంతా కూడా భారతీయులము, ఒక నాగరికులము. సమాజంలో మనం ఒక వ్యవస్థను గౌరవిస్తాం కాబట్టి ఆ వ్యవస్థలో ఉండే అవకాశాలని వాడుకోవాలి. టెంపుల్కి కూడా వీళ్ళకు కూడా ఒకవేళ హక్కు ఉందంటే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కానీ అది డెమోక్రటిక్గా చట్టపరంగా ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ని వాళ్ళు వాడుకోవాలి. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంటుంది. ఏమైనా తప్పులు ఉంటే అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక కమిటీ వేయించి ఆ కమిటీలో వీళ్ళు ఏదైనా తప్పులు ఉంటే దాన్ని వెలికి తీసుకురావడం. అప్పుడు ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఒకవేళ ఎవరైనా అక్కడ టెంపుల్ ప్రీస్ట్ తప్పు చేస్తుందంటే అంటే ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే దీని వెనకాల ఎవరైనా దాడి వెనకాల ఎవరైనా ఉన్నట్టు మీకు ఏమైనా తెలిసిందా? అంటే క్లియర్ కట్గా ఎవరైతే చేశారో వాళ్ళే వీడియోస్ పెట్టారు కాబట్టి మనం ఇంకా వారు తప్ప వేరే కోణం ఏమి దీనిలో వారు ఆవేశంగా చేశారని మేము అనుకుంటున్నాము. వాళ్ళకి వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఇంకే ఉద్దేశం ఉందని మేము అనుకోవట్లేదు. ఆవేశంగా అక్కడేదో ఆర్గ్యుమెంట్ వచ్చి వీళ్ళ మాట ఆయన వినలేదని చెప్పేసి దూషించడం జరిగిందని అనుకుంటున్నాం. అంటే అంతే తప్ప ఇంకేదో దీని కింద కుట్ర ఉందని కానీ లేకపోతే ఇంకేదో విద్వేషం ఉందని కానీ మేము అనుకోవట్లేదు.